మనందరం ఎంతగానో వెయిట్ చేసాం బాబాయ్ సినిమా కోసం. అరే చాలా కష్టపడ్డారు అఖిల్, ఎప్పుడు వస్తది అని ట్విట్టర్ లో కూడా ఫ్యాన్స్ అడిగారు. కానీ మేము ఇచ్చినప్పుడే చూడండి అన్నారు. అందుకే మార్చి 14 రిలీజ్ చేశారు ఓటీటీలో, అది సోనీ లైవ్ లో బాబాయ్. అయితే సినిమా ఏజెంట్ మూవీ ఈ రివ్యూ ఎప్పుడుదో కదా, ఇప్పుడు పెడదామా వద్దా అని నేను పెట్టాను. సినిమా ఎలా అనిపించిందంటే, స్టార్టింగ్ ఓపెన్ చేసినమ్మటే అయ్యి బాబోయ్ స్పై థ్రిల్లరా, దేశం మొత్తం చూస్తుందా ప్రపంచం మొత్తం చూస్తుందా అనిపించింది. కానీ అఖిల్ అన్న ఎంట్రీ ఇచ్చాక ఏంటబ్బా బానే ఉంది, ఏదో పెద్ద ప్లానే అనుకున్నాం. కానీ అక్కడక్కడ విఎఫ్ఎక్స్ ఫైర్ ఎఫెక్ట్స్ కొంచెం నాంచింది, ఏంటిది ఇలా ఉంది అని. అయితే ఒకసారి అనిపించింది, మధ్యలో మనకు న్యూస్ వస్తుంటది కదా, సురేందర్ రెడ్డి మొత్తం బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ఈ సినిమా తీయడం వల్ల హిట్ టాక్ కాదు ఫ్లాప్ టాక్ వచ్చింది అని. నాకైతే సినిమా చూస్తున్నాక మొత్తం అయిపోయే కాదు, ఆల్మోస్ట్ ఇంటర్వెల్ కి వచ్చాకే అర్థమైంది బౌండ్ స్క్రిప్ట్ కాదు, క్లియర్ స్క్రిప్టే సరిగ్గా లేదు అని. ఎందుకు అంటే ఇలాంటి స్పై థ్రిల్లర్ ని హ్యాండిల్ చేయాలంటే తమిళ్లో కార్తీక్ సర్దార్ వచ్చింది, వన్స్ ఏ స్పై ఆల్వేస్ స్పై. ఎలా ఉంటదంటే నిజంగా మనం స్పై అయితే అలా చేయాలా అనిపించింది. కానీ దీంట్లో ఎలా ఉంటదంటే అల్లరిగా, ఏదో కోపం వచ్చినప్పుడు కోపంగా, అన్ప్రెడిక్టబుల్ అంట. ఏమన్నా ఎథిక్సా? సినిమా కథ పరకు సబ్జెక్ట్ బానే ఉంది, కానీ ఇది ఇప్పుడు వచ్చే సినిమా కాదు, ఎప్పుడో 2010లో వచ్చింటే హిట్ అవుద్దేమో అన్న ప్రిడిక్షన్ సినిమా. కొన్ని సినిమాలేమో అరే 2012 రిలీజ్ అయింది, ఇది 2022లో రావాల్సిన సినిమా అనిపించింది. కానీ ఇది ఆ ఖాత కాదు, వేరే ఖాత. మైనస్ ఏంటంటే అఖిల్ ఏ స్టైలే బాగాలేదు, అంతకేం అనిపించలేదు బాబాయ్. ఆ జడ పిలకేసుకున్నప్పుడు బాగుంది కానీ మిగతా అది ఏం అనిపించలా. ఏ స్టైల్ చూసినప్పుడల్లా ఏదో ఇరిటేటింగ్. ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ అసలు బాగాలేదు. అది కొడతాడా, నవ్వుతాడా, ఏడుస్తాడా అంటే ఆ క్యారెక్టర్ తో మనం ట్రావెల్ అవ్వలేకపోతున్నాం. సెకండ్, మమ్ముట్టి గారి క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించలేకపోయారు. ఆయన దేశం కోసం పోరాడతాడు, దేశం కోసం ఆయన చంపుకుంటాడు, కానీ స్ట్రాంగ్ రీజన్ ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటది, అది చూడడానిక, ఎంజాయ్ చేయడానిక, పీసెంట్ గా, దేవుడి కోసమా అని. ఏదో చేస్తున్నారు, వస్తున్నారు, కాల్చారు, వెళ్ళిపోయారు. అదేదో ఉంది కదా మన ఎస్జే సూర్య గారు, వచ్చాడు కాల్చాడు పోయాడు, ఇదే ఉంటది. అసలు స్పై అవ్వడం ఏంటి, స్పై అవ్వడానికి ఎథికల్ హ్యాకింగ్ చేయడం ఏంటి? అసలు ఎథికల్ హ్యాకింగ్ చేయాలంటే ఎలా ఉంటదో తెలుసా? ఏదో కామెడీగా చేశారు. అక్కడికి వెళ్ళి అంతమంది రౌడీలను చంపడం ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవరు స్పై అయినా అంత చేయలేరు. సినిమా డైరెక్షన్ పరంగా కూడా అంతకేం లేదు బాబా. ఇంకోటి, మమ్ముట్టి గారిని ఎలివేషన్స్ ఏదో పెట్టాలని పెట్టారు, ఆయనకి సరిగా మేకప్ కూడా చేయలేదు. అది కెమెరా ఇట్లా పెడితే ముక్కులు ఎంటికలు కనపడుతున్నాయి. నాకైతే ఏజెంట్ సినిమా ఎలా ఉందంటే సబ్జెక్ట్ ని కరెక్ట్ గా వేరే లెవెల్లో హ్యాండిల్ చేసి ఉంటే సూపర్ ఉండేది. నాకు తెలిసి సురేందర్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ధృవ లెవెల్లో బీట్ చేసి అఖిల్ కి నెక్స్ట్ లెవెల్ ఇద్దాం అనుకున్నారు, కానీ అవలా. ఇంకోటి, అఖిల్ సంపత్ రాజ్ మినిస్టర్ కి దమ్కి ఇచ్చే సీన్ ఉంటది, అరవింద సమేత వీరరాఘవలో ఫోన్ లో దమ్కి ఇస్తే హీరోయిన్ ని వాళ్ళ పిల్లల్ని వదిలేస్తారు కదా, ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసాం. మనోడు అక్కడ యాక్టింగ్ చేయలేకపోయారు అనిపించింది. సారీ, సినిమా చేయడానికి ఎంతో కష్టపడతారు, కానీ నేను ఇలా అనడం ఎందుకంటే అంత కష్టపడ్డారు, అంత బడ్జెట్ పెట్టారు, అది చూసుకోపోతే ఎలా అని నాకు అనిపించింది బాబాయ్. నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా ఏమనిపించలా, చూపించేది ఏదో ఫారెన్ లో చూపించి ఇండియా అంటారు, నాకేం అర్థం కాల. మరి అది మ్యూజిక్ కూడా అంత గొప్పగా ఏం లేదు, ట్యాపకు పాట వస్తే చిరాకు వస్తుంది, మరి ఎందుకో అర్థం కాలేదు. బట్ ఏజెంట్ అనే దానికి జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేకపోయారు. పై అంటే ఎలా ఉంటది ఎవరికి అర్థం కారు, అన్ప్రిడిక్టబుల్ అంటారు. అన్ప్రిడిక్టబుల్ అంటే మళ్ళీ గేమ్ చేంజర్ గుర్తొచ్చింది నాకు. మధ్యలో సిండికేట్ అంటారు, సిండికేట్ అంటే నాకు పుష్ప గుర్తొచ్చింది. వాళ్ళు సిండికేట్ ఏంది, వాళ్ళు టెర్రరిస్టులు సామి, పై మళ్ళీ టెర్రరిస్ట్ అవుతారంటారు. విలన్ ఇంకోటి లాస్ట్ కాస్టింగ్ తప్పు చేశారు, విలన్ సెలక్షన్ అంత లేదు. ఆయన ఏంటంటే సబ్ విలన్, అంటే విలన్ కింద ఇంకొకరు ఉంటారు చూడు, అలా సరిపోతాడు. నాకు తెలిసి కబీర్ సింగ్ గానీ సంపత్ రాజ్నే మెయిన్ విలన్ గానీ సూపర్ ఉండేది సినిమా. హీరోయిన్ కూడా అప్పుడు న్యూస్ విన్నాం, ఇన్స్టాగ్రామ్ లో బాగా ప్రెట్టిగా ఉంది అని చెప్పి హీరోయిన్ గా తీసుకున్నారంట. తన వరకు తాను చేసింది కానీ గొప్పగా ఏం చేయలా. ఇంకోటి, మురళీ శర్మ గారు వాళ్ళ నాన్న క్యారెక్టర్ చేశారు కదా, ఆయన ఏ రేంజ్ లెవెల్ యాక్టర్ మనకు తెలుసు, అలా వైకుంఠపురంలోనే చూసాం. ఏం రోల్ ఇచ్చారో ఏం అర్థం కాలే. అఖిల్ అన్న బాడీ పరంగా అంత బాడీ చేంజింగ్ బాగుంది, కానీ ఆయనని వాడుకోలేదు బాబాయ్. ఎందుకంటే తన యాక్టింగ్ లెవెల్ ఉన్న చేసే విధానం కూడా ఉండాలి కదా. నాకైతే అలా అనిపించింది. ఓవరాల్ గా సినిమా ఏజెంట్ మూవీ ఎలా ఉందో అని ట్రై చేయడానికి చూడొచ్చు తప్ప ఎంజాయ్ చేయడానికి చూడలేం, ఎందుకంటే కొంచెం చిరాకైతే తెప్పించింది. మరి నేను తప్పుగా మాట్లాడితే సారీ, నా ఒపీనియన్ చెప్పా. నా ఒపీనియన్ తప్పు అనుకుంటే మీరు ఈ వీడియో చూడొద్దు. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటు బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచండి.